ఆలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దివ్యమైన వర్తమానాన్ని ధ్యానం చేసుకున్నా. రాత్రికాల సమయంలో చక్కగా శ్రేష్టమైన విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. మనము సిలువ వేయవలసిన అంశాలు ఎన్నున్నాయి? నాయన, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం అండి. తప్పును చెప్పాలి కదా, చూసారా? గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని అంశాలు ఉన్నాయి? 67 అంశాలు ఉన్నాయి మనం సిలువ వేయాల్సి. ఈ 67 సిలువ వేస్తే నువ్వు యేసు ప్రభువును నీ కన్నులారా చూసుదువుగాక. ఏం అనుమానం లేదు. వీటిలో ఏదో ఒకటి మనలో ఉండి ప్రభువును మనం ఏం చేయలేకపోతున్నామో, చూడలేకపోతున్నాం. వీటన్నిటిని మనము తీసివేసుకోవాలి. ఈ రాత్రి మరొక దివ్యమైన వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో నేను చదువుతాను. నాతో కలిసి బిగ్గరగా అందరూ చక్కగా చెప్పాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను. మళ్ళా చదువుదాము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరువలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరువలేదు. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఈరోజు మన అంశము వదకు తేబడు గొర్రె పిల్ల మౌనం. వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనం. యేసు ప్రభువారు ఈ లోకములో జీవించిన 33.5 సంవత్సరములో శరీరధారిగా ఆయన 3.5 సంవత్సరం సువార్త సేవ చేశారు. 30 ఏళ్ళు మౌనంగా ఉన్నాడు. 3.5 సంవత్సరం సువార్త పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరం సువార్త పరిచర్యలో ఆయన అనేక మార్లు నోరు తెరవల. ఎలా ఉన్నాడంట? వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనంగా ఉన్నాడు. అంటే వధించటానికి తీసుకుని రాబడిన గొర్రె పిల్ల ఏమీ మాట్లాడదు. దానికి తెలియదు. అక్కడికి వచ్చి మౌనంగా ఉండిపోదు. యేసు ప్రభువారు కూడా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మరియు 36వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని యేసు ప్రభువారు గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, మనందరి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రె పిల్లకున్న కొన్ని మంచి లక్షణాలు చూస్తే, గొర్రెలు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు త్రాగవు. మురికి నీళ్లు చెప్పాలి తాగవు. గొర్రెలు తాగాలంటే నీళ్లు స్వచ్ఛంగా ఉండాలి. గొర్రె చాలా సాధువైన జంతువు.
అదే పందిని తీసుకోండి, దానికి మంచి నీళ్ళతో పని లేదు. ఏ నీళ్ళైనా తాగు. గొర్రెకున్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, గొర్రె పిల్ల చాలా మౌనంగా ఉండిద్ది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా అరవనే. ఈ గొర్రెతో యేసు ప్రభు వారిని ఎందుకు పోల్చారంటే, ఆయన లోక పాపముల నిమిత్తము సిలువలో వధింపబడిన గొర్రెపిల్ల. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమ వివరితో శ్రీయేసు. ప్రభు ఎవరు? సిలువలో బలి అయిన దేవుని. కాబట్టి ఆయన ఇలాంటి వధించబడే పరిస్థితి వచ్చినా ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. చెప్పాలి, ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనం ఆయన నెరవేర్చే తండ్రి చిత్తాన్ని ఎరిగి ఉండి, తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఏ ఒక్క మాట కూడా మాట్లాడాడు. ప్రభు మౌనంగా ఉన్నాడు. చూడండి, ఆయనకు వచ్చిన పరిస్థితులు, ఆయన ఎదుట ఉంచబడిన పరిస్థితులు మనం చూస్తే మనమైతే మౌనంగా ఉండలేము. చూడండి, వాక్యంలో మార్కు సువార్త 15వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 15:31. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేదని అపహాస్యము చేశారు. అపహాస్యం అంటే ఎగతాళి చేశారు. కానీ అక్కడ రాయబడింది, ప్రభు నోరు తెరవల, వారిని ఏమీ అనలా. అపహాస్యం చేస్తే ప్రవక్తలు కూడా, దేవుని సేవకులు కూడా, బైబిల్లో రాయబడిన ప్రవక్తలు కూడా కొన్నిసార్లు ఓర్చుకోలేకపోయారు. దైవజనుడైన ఎలీషా గారికి బట్టతలు ఉండేదంట, అంటే వెంట్రుకలు ఉండేవి కాదు. ఒకరోజు ఆయన ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళుతుంటే పిల్లలందరట ఓడివాడా ఓడివాడా అని అంటే, ఆయన వెనుకకు తిరిగి కోప్పడి వారిని గురించి ఒక మాట దేవుని సన్నిధిలో వాడితే వెలుగుబంటొచ్చి ఆ పిల్లలందరినీ. ఎలీషా అంటే మామూలు ప్రవక్త. ఎంత ప్రవక్త చెప్పాలి? గొప్ప ప్రవక్త. అలాంటి గొప్ప ప్రవక్తకు కూడా కోపం వచ్చింది. పిల్లలు చేసిన అపహాస్యాన్ని తట్టుకోలేకపోయారు. చూసారా, పిల్లలందరినీ, మగపిల్లలందరినీ వెలుగుబంటి వచ్చి అడవిలో నుండి అప్పటికప్పుడు తినేసింది. కానీ యేసు ప్రభువారు, శాస్త్రులు పరిసయ్యులు అపహాస్యం చేస్తూ ఉంటే ఏమీ అనల, మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, మౌనానికి ఎంత శక్తి ఉందంటే, నువ్వు ఎక్కలేనంత కొండ మీదికి మౌనము ఎక్కిస్తుంది. ఆమె గలగలగల మాట్లాడే వాళ్ళకి ఎంత బలము తగ్గిద్దంటే, ఎక్కగలిగిన మెట్లు కూడా ఎక్కలేదు. ఎందుకని? కొంతమందికి ఊరక మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వారికి బ్యాటరీ ఏమవుద్ది? అయిపోద్ది. బ్యాటరీ ఏమైంది? బ్యాటరీ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు సెల్లులు వాడుతున్నారుగా. ఇక్కడ సెల్లు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
ఒక్కళ్ళన్నా చెయ్యి చూపుతారా? ఒక్కళ్ళన్నా. ఎవరికి సెల్లు లేనోళ్ళే. ఈ సెల్లు ఏమవుద్ది? ఒక రోజంతా వాడితే రెండో రోజు ఏమైంది? బ్యాటరు ఛార్జింగ్ లేకుండా పోదు. మళ్ళా ఏం చేయాలి? ఛార్జింగ్ పెడితేనే. మనిషి యొక్క శక్తి కూడా అలాంటిదే. పొద్దాక మాట్లాడితే ఏమైద్దమ్మా చెప్పాలి? బ్యాటరీ అయిపోద్ది. మనం అవసరం ఉన్నప్పుడే మాట్లాడు. చూడండి, ప్రభువారు మౌనంగా ఉన్నారు. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. లూకా సువార్త 23:39. వ్రేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా. కానీ ప్రభువు ఏమీ చెప్పాలి అనలా, ఏమీ నోరు. మనమైతే అరే నువ్వు తప్పు చేసి సిలువ మీద ఉంటే నన్ను అడిగేవాడివా నువ్వు? నోరుమోయ్ అంటాం. ప్రభు నోరు. ఇప్పుడు ఈ వాక్యాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? మన మాటలు చెప్పాలి తగ్గాలని. మాటలు తగ్గాలని. ఒక ఊర్లోకి వెళ్ళి అడగండి, ఈ ఊర్లో బాగా మాట్లాడేవాళ్ళు ఎవరంటే ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పేస్తా. ఎలా మాట్లాడతారు వాళ్ళు? ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడతారు, బ్రేకులు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. మనం అలా మాట్లాడకూడదు ప్రియులారా. ప్రభువారు మనకు మాదిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఉంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడువవలెనని మీకు మాదిరి ఉంచిపోయి. మాదిరి. పూర్వకాలం ఒక మాట బాగా ప్రాచుర్యములో ఉండేది, అంటే బాగా అందరికీ పాపులర్ అయిపోయి ఉండేది. ఏం మాట తెలుసా? పడ్డోళ్ళు. చెప్పండి, ఇప్పుడు వాళ్ళకి అది రాను కూడా. అసలు పడేవాడు లేడు, వినేవాడు. పూర్వం ఏదన్నా పెద్దోళ్ళు ఎవరన్నా వెళ్ళి పలానోళ్ళు ఇలా అన్నారు, ఊరుచుకో ఏం కాదులే, పడ్డోళ్ళు చెడ్డోళ్ళు కాదు. ఇవన్నీ రాను రాను పడేవాడు ఎవడు లేకుండా పోతున్నాడు. చూడండి, అక్కడ వ్రాయబడిన మాట, యేసయ్యకి ఇరువైపుల ఇద్దరు దొంగలను సిలువేశారు. వాళ్ళ పేర్లు వ్రాయబడలా, వాళ్ళు చేసే పని వ్రాయబడి. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? దొంగతనం. దొంగలు. వాళ్ళ పేరే దొంగలని పెట్టారు. అలాంటి వాళ్ళకు సిలువేస్తే యేసయ్యకి ఇటువైపు ఒకడు, ఇటువైపునొకడు. ఒకడు అంటున్నాడు, అయ్యా నువ్వు దిగిరా, మమ్మల్ని కూడా. ఎందుకో చెప్పాలి. వీళ్ళు దిగొస్తే ఏం చేస్తారు? మళ్ళా దొంగతనమే చెప్పాలి. ఏం చేస్తారు? ఈ మధ్య విన్నాము, ఇక్కడ ఒక ఊర్లో మన మండలంలో ఒకడున్నాడు. వాడు ఏదైనా ఒక దొంగతనం చేసి వాళ్ళకి చెప్తాడంటే, ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి చెబుతాడు. అరే ఎందుకురా మాకు చెప్పినామంటే మీరు తొందరగా జైలుకి పంపిస్తాడు. వండే బాధ చెప్పండి లేదు, కూలికి పోయే బాధ హాయిగా పెడతారయ్యా. మళ్ళా 10 రోజులో 20 రోజులో 3 నెలలు అయిపోయి బయటికి రాగానే మళ్ళా దొంగతనం. ఎందుకు ఇలా చేస్తున్నావురా? ఇక్కడుంటే పనికి వెళ్ళాలయ్యా, ఇక్కడుంటే కూలికి వెళ్ళాలి, కష్టపడి పని నన్ను అడిగి పంపండి అంటూ. చూసారా దొంగల పని ఏంటి? దొంగతనం చేయడం, దొరకడం, మళ్ళా చెరసాలకు. అలాంటి వ్యక్తి యేసయ్యను అంటుంటే ఆయన ఒక్క మాట కూడా అనలా. గొర్రె పిల్ల వలె చెప్పాలి. ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. చూడండి వాక్యములో లూకా సువార్త 23వ అధ్యాయం 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి
అపహసించి ఆయనకు ఒక వస్త్రాన్ని తొడిగించి పిలాతు నొద్దకు మరలా ఈయన కూడా అపహాస్యం చేశారు. కానీ ప్రభువారు వధింపబడిన దేవుని గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్నారు. ప్రియులారా, దేవుని పిల్లలకు చెప్పాలి, లోకస్తులకు మొట్టమొదట కనపడే తేడా ఏంటో తెలుసా? చెప్పండి అమ్మా. డ్రస్సు, అట్లాగే మాట తీరు. ఆమె మాట తీరు, మాట్లాడే విధానం దేవుని బిడ్డలని అర్థమై పోయి. ట్రైన్లో నేను ఇలా బైబిల్ చదువుకుంటూ కూర్చున్నా. ఒక ఆయన వచ్చి, ప్లేస్ లేదు, చాలా రష్గా ఉంది ట్రైను, నా దగ్గర వచ్చి ఇలా నిలబడి అలాగే చూస్తున్నాడు. నాకెళ్ళి చూస్తున్నాడని నేను అనుకోనా. అలాగే నిలబడ్డాడు, అలా చూస్తూ ఉన్నాడు. ఈలోపు పక్కన ఖాళీ. నేనుండి, అయ్యా అటు ఖాళీ అయింది కదా, వెళ్ళి కూర్చోవచ్చు కదా. నాకు కొంచెం చిరాకుగా, నా ప్రక్కన నిలబడి బాగా నా మీద పడినట్టుంటే కొంచెం చిరాకుగా, అక్కడ ఖాళీ అయింది కదా, వెళ్ళి కూర్చోవచ్చు కదా అనగానే మెల్లగా వంగి నా చెవులు చెప్తున్నాడు, అయ్యా నేను నీతో పాటు బైబిలు చదువుతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. వాస్తవం అండి, నాకు సిగ్గేసింది. ఆయన బైబిల్ చదివి ఆయన నేనేం చేశా? అసహించుకున్నాను, ఖర్చుకున్నాను, కోప్పడ్డాను. కానీ ఆయన అన్నాడు, అయ్యా మీరు వాక్యం చదువుతుంటే నేను కూడా చక్కగా నిలబడి ఓ బైబిల్ చదువుతున్నాయ్యా, నేను కూడా దేవుని బిడ్డనయ్యా. మెల్లగా, ఎలాగా చెప్పాలి, ఎలాగా? నేనన్నా అక్కడ ఖాళీ అయిందిగా, వెళ్ళి కూర్చోకూడదు. కోప్పడ్డాను. ఆయనేమి నేను మోయట్లా, కొంచెం అలా ఆనుకుంటే తట్టుకోలేకపోయా. అప్పుడు ఎంత నెమ్మదస్తుడా అనిపించింది. దేవుని బిడ్డలకి చెప్పాలి, లోకస్తులకు మాటలు తేడా ఉండాలి. మాటలు, మాట్లాడే విధానం తేడా ఉంది. ప్రియులారా, ప్రభువును చూసి మనము నేర్చుకోవాలి. చాలా మార్లు లోకములో మనకి శోధనలు వస్తుంటాయి, అకారణంగా నిందలు వస్తుంటాయి, అకారణంగా ఎవరెవరు ఏమేమో అంటూ ఉంటారు. మనం ఎలా ఉండాలి? మౌనంగా. నీ మౌనము నిన్ను కొండెక్కిచ్చిద్ది. ఆమె నీ మౌనము నిన్ను. ఒక యవ్వనస్తుడు, ఒక వృద్ధాప్యములో ఉన్నవాడు, ఇద్దరు ఒక కొండెక్కుతా ఉన్నారట. దేవుడు ఉన్నాడు పైన, గుడిలోకి వెళ్దాం. ఈ యవనస్తుడు ఆ వృద్ధులతోటి, ఆ వృద్ధాప్యములో ఉన్న వ్యక్తితో కలిసి ఎక్కుతూ ప్రారంభము నుండి ఒకటే మాట్లాడుతూ ఉన్నారట. కొంతమందికి అలవాటు, చెప్పా కదా, బ్రేకులు ఉండవు, మాట్లాడుతూనే. అలా మాట్లాడుతూ అలిసిపోయేంత వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ వృద్ధాప్యములో ఉన్న వ్యక్తి మెల్లగా ఎక్కుతూనే ఉన్నాడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంటే కొంచెం సేపు కూర్చొని వెళ్దామని కూర్చోగానే ఈ యవనస్తుడు ఆ చెట్టు దగ్గర గోడ అనుకొని ఏమయ్యాడు? నిద్రపోయాడు. ఈ పెద్ద ఆయన మళ్ళా లేచి నడుచుకుంటూ పైకి వెళ్ళేంత వరకు ఈ యవనస్తుడు రాలా. లేచి చూసి నిద్రపోయి, అరే ఏడినని పైకి చూస్తే ఆయన పైన ఉన్నాడు. అయ్యా నువ్వు ఎప్పుడు వెళ్ళావు? ఎలా వెళ్ళావు? నీవు అధికంగా మాట్లాడి అలసిపోయినప్పుడే నీకేమొచ్చింది? నిద్ర వచ్చింది. నువ్వు అధికంగా మాట్లాడి అలసిపోయావు, నేను మాత్రం మెల్లగా ఆగిపోకుండా ఎక్కుతూనే. జాగ్రత్త. విశ్వాసి జీవితం కూడా అంతే. లోకంలో ఉన్నాయన్నీ చూసి, లోకంలో ఉన్నాయన్నీ మీద వేసుకొని నువ్వు పొద్దస్తమానం ఒకటే మాట్లాడుతూ ఉంటే నువ్వు అలిసిపోతావు. జాగ్రత్త. చాలా మార్లు ఈ లోకంలో అకారణంగా మాట్లాడిన పెద్ద సమస్యలు అవుతాయి. చూడండి, ఇంకా వాక్యములో లూకాసు వార్త 26వ అధ్యాయము 23వ అధ్యాయము 36, 37 వచ్చిన. లూకా 23,
అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుము, ఆయనను అపహసించు. చూసారా ఎంత ఈజీగా మాట్లాడుతున్నారు ప్రభు. నువ్వు యూదులకు రాజువా, నిన్ను నీవు రక్షించుకయ్యా, యూదులను రక్షించే తర్వాత సంగతని ప్రభువును అపహాస్యము చేస్తున్నా. ఇంకొక సామెత ఉంది పూర్వకాలము నుండి, భర్త గుట్టినందుకు కాదంట చెప్పాలి. ఆహా, ఇది ఎంతమందికి తెలుసు? తోడుకోళ్ళు మనం ఓర్చుకోవాలి. అపహాస్యం అంటే అంత చురుకుదనం వచ్చింది మన ఒంటిలో. ప్రభు ఎన్ని మార్లు అపహాస్యం చేసినా ఆయన మౌనముగా, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఎలా ఉన్నాడు? మౌనంగా. ఆయన మౌనము ఎంత గొప్పదంటే, ఒరే నేను సృజించిన వారు మీరు, నేను ఊపిరిస్తే మాట్లాడుతున్నవాడివి నీవు, నేను ఈ సర్వ సృష్టిని సృజించిన వాడను, నీ నాసికారంధ్రములలో జీవవాయువును ఊదినవాడు. నువ్వు నన్ను మాట్లాడుతున్నావా? నువ్వు నాతో ఇలా అంటున్నావని ఆయన మౌనంగా ఉన్నాడు ప్రియులారా. ఇంకా చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 29-30 వచ్చిన. మార్కు 15, మరియు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలంట. మామూలు దొంగలు. ఏ దొంగలండి? బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేయుటకు తీసుకుని వచ్చారు. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తలలూపుచు, ఆహా, దేవాలయమును పడగొట్టితే 3 దినాల్లో కడతానన్నవా అయ్యా? సిలువ మీద నుండి దిగి ముందు నిన్ను నీవు రక్షించుకప్పుడు మేము నిన్ను నమ్ముతాము. ఎంత అపహాస్యము, ఎంత ఎగతాళి. కానీ ప్రభు ఎలా ఉన్నాడు? వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. ప్రభు యొక్క మౌనం, ప్రభు యొక్క మౌనం ఎన్ని విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాయో చూడండి. నీకు చాలా తక్కువ వాడు నిన్ను అపహాస్యం చేస్తాడు. ఈ చాలా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు అపహాస్యం చేయరు, తక్కువ వాడే అపహాస్యం చేస్తాడు. అంత మాత్రం చేత వాడు అపహాస్యతను బట్టి నువ్వు దేవుని దృష్టిలో ఒక మాట మాట్లాడి దోషివి కాకూడదు. నేను చాలా మార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. మనకు తెలిసిన ఊరే, మన మండలానికి పక్కనుంది. ఒక అతను మన యొక్క కులమతనే ఒక రెడ్డి గారి దగ్గర అప్పు తీసుకున్నాడు. నోటు రాసిచ్చాడు, అప్పు తీసుకున్నాడు. ఎన్ని మార్లు అడిగినా వాయిదాలు వేస్తుండే ఇవ్వట్లా. ఈ అప్పిచ్చిన వ్యక్తి వెళ్ళి ఒక మాట అనేశాడు, నువ్వు నా డబ్బు కట్టు అని ఒక బూతు మాట అనేశాడు. అనగానే వీడు వెనకాల ముందు ఆలోచించుకొని నేరుగా వాడి ఇంట్లోకి వచ్చాడు. డబ్బులు ఇచ్చినాడు చూడు ఆయన ఇంట్లో, రెడ్డింట్లో కూర్చో. ఏందిరయ్య అడగొచ్చు? నేను నీ కొడుకును, నువ్వేగా నన్ను అన్నది. ఏమని? నా కొడుకు అన్నావు కదా. నేను నీ కొడుకునయ్యా, నేను ఇంక బయటకు ఎందుకు వెళ్తా? డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు కూడా ఇవ్వను. నేను నీకు, ఊరందరూ వచ్చారంట ఇది తేల్చడానికి. వీడేమంటున్నాడు? ఎంతసేపు అన్నాడో లేదో ఆయన అడగండి. నేను అన్నా, ఇంక అన్నాకేం చేద్దామరా? వాడు వినడమే. ఎంతమంది వచ్చి చెప్పిన వినలేదంట. తుదకి ఏమైంది తెలుసా? అప్పియొద్దు, ఏమొద్దు నాయన, నా ఇంట్లో నుంచి బయటికి. చూసారా? ఒక్క మాట. కొన్నిసార్లు
ఇబ్బందులు తెస్తాయి కదా. అందుకని దేవుని పిల్లలము ఎక్కువ మార్లు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? చాలా కుటుంబాల్లో గొడవల కారణం నోరు. ఆమె ఏంటిది? నోరు. ఎందుకని? ఆమె మాట్లాడుతుంటది, ఈయన కొడుతుంటాడు. ఆమె మాట్లాడుతుంటది, ఈయన అక్కడ నోరాగదు, ఇక్కడ చూసాను. చాలా చాలా మంది ఒక ఆమంట తాగి వచ్చి భర్త ఎన్నెన్నో అని ఏమి మాట్లాడవా ఇంకాని కత్తి తీసుకుని వెళ్ళి నరుకుతానని పైకెత్తగానే ఆమె మోకరిల్లి, యేసు ప్రభువా, ఎవరి చేతిలో ఎప్పుడన్నా చచ్చిపోయే బదులు, వ్యాధి వచ్చి చనిపోయే బదులు నువ్వు నాకు ఇచ్చిన ఈ భర్త చేతులు చనిపోతే మంచిదేనయ్యా, నేను నీ దగ్గరికి వస్తానని ప్రార్థన చేస్తున్నా. చూసారా? ఇంక కత్తి పని చేస్తుందా? చెయ్యి పని చేస్తుందా? కొట్టగలడా? కొట్టలేకపోయా. నీ కత్తి తీసుకుంటే నేను 2 తీసుకుంటానని నువ్వను, అమ్మా వీడు 3 తీసుకునేటట్టు మాట్లాడతాడు. అందుకని నోరును మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రభు ఎవరికి జవాబు చెప్పిన వాడు కాదు. ఇంకా చూడండి, వాక్యములు మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 12, 13, 14 వచ్చిన. మత్తయి 27, 12, 13, 14 వచ్చిన. చదువమ్మా. పెద్దలను ప్రధాన యాజకులను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వల. ఎందుకని? ఆయనకు తెలుసు వీళ్ళు కావాలని ఆయన మీద నేరము మోపుతున్నారు. మనము వాక్యములు చూస్తాం, సువార్తల భాగాల్లో గెరాసేనుల దేశానికి వెళ్తాడు ప్రభు. ఆయన అక్కడికి వెళ్ళగానే దయ్యం బట్టి సమాధుల్లో నివసించే ఒక వ్యక్తి ఈయనకు ఎదురవుతాడు. దయ్యం అంటుందయ్యా, నువ్వు దేవుని కుమారుడివి, మమ్మలను నశింపజేయటానికి వచ్చావా? నువ్వెవరో మాకు తెలుసు అని కేకలేస్తూ, అయ్యా మమ్మలను బయటికి పంపమాక, ఇతనిలో నుండి మమ్మలను బయటికి పంపమాక అంటుంటే ప్రభు అన్నాడా, సాతాను నువ్వు అతన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళన్నాడు. అప్పుడు ఆ దయ్యం అంటయ్యా, ఇతనిలో నుండి వెళ్ళమన్నావు మంచిదే, అది అక్కడ పందుల మందు ఉంది, వాటిలో ప్రవేశించడానికి మాకు అనుమతి. ఆ మాట అడిగితే ప్రభు సరే వెళ్ళమంటే ఆ పందుల్లోకి సాతానులు వెళ్ళిపోయాయి. దయ్యం పట్టిన వాడు స్వస్థ చిత్తుడై యేసయ్య ప్రక్కలో కూర్చొని ఉన్నాడు. అంతకుముందు వస్త్రాలు లేవు, వస్త్రాలు తొడుగుకున్నవాడు కాదు, స్నానం చేసిన వాడు కాదు, ఊరిలో జనాల దగ్గర కూర్చున్నవాడు కూడా. ఎప్పుడైతే ప్రభు అతనిలో నుండి దయ్యాన్ని వెళ్ళగొచ్చాడో స్వస్థ చిత్తుడై, చదువుమా తీసావా, అతడు స్వస్థ చిత్తుడై వస్త్రములను ధరించుకొని యేసయ్య ప్రక్కలో కూర్చున్నాడు. ఇది మంచిదా కాదా? అమ్మా చెప్పండి, మంచిదా? అంటే జనాలు ఊర్లుంటే కొంతమంది నిద్రపడదు, సమాధులుంటే బాగా నిద్రపడదు. కొంతమంది వచ్చి అన్నారంట, అయ్యా నువ్వు మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, చాలా మంచి కార్యం చేస్తే. ఆయన ఏమంటున్నారు? ఊర్లో నుండి వీళ్ళరా గమనించండి, ఆత్మ విషయమై బలమైనటువంటి కార్యాలు చూసినా కొందరిలో మార్పు రాదు. దేవుని యొక్క మహాకృపను బట్టి నీవు నేను ఈ రాత్రి నేర్చుకుంటున్నా, అవసరమైనప్పుడే మనము ఏం చేయాలి? నోరు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నోరు తెరవకూడదు. ఢిల్లీ వెళ్ళాం మేము 10th క్లాస్ చదివేటప్పుడు. ఒకసారి
ఢిల్లీ వెళితే సారోళ్ళు అందరం వచ్చాం. వచ్చిన తర్వాత అక్కడ అందరం లైన్లో నిలబడ్డాం. తెలుగు రాదు. అందరం ఆ ప్లేట్లలో పట్టుకొని ఆ లైన్లో నిలబడితే ఈ ఇడ్లీ 2 వేయడం, సాంబార్ వేయడం, వెళ్ళిపోవడం. ఒకటికి సాంబార్ అంటే బాగా ఇష్టం. ఒక ఇడ్లీకి మొత్తం తినేసి మళ్ళా వచ్చి నిలబడు. ఆడంటున్నాడు, క్యాదాలనా, ఏమెయ్యాలి, ఏం కావాలి, క్యా హోనా అంటుంటే వేస్తావా వేయవా? వీడికి పాపం అర్థం కావట్లే. వీడికే మా భాష వేస్తావా లేదా అది మీదకి వెళ్ళిపోతావు. సరే 2-3 సార్లు వాడు గట్టి గడిగి ఈయనడికి చివరకు వాడిని కొట్టనే కొట్టేశాడు. చూసారా ఎంత తప్పది? పాపం ఆయన ఏమో ఏం కావాలా అంటున్నాడు, ఈయనేమో ఎయ్యి ఏదో ఒకటి అంటుంది. ఏదో చెబితే కదా వేసేది. వీడికి ఆ భాష గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఒక చిన్న మాట చాలా ప్రమాదము చెప్పాలి తెచ్చింది, ప్రమాదము తెచ్చింది. కాబట్టి మన నోరు ప్రభువలే అనేక విషయాల్లో మౌనముగా ఉందుముగాక. వదకు తేబడు గొర్రె పిల్ల వలె ఆయన ఎలా ఉన్నాడు? మౌనముగా. ఇంకా చూడండి వాక్యాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67, 68 వచ్చిన. అప్పుడు వాడు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుర్తిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వాడు ఎవడు? తెలియజెప్పు, ప్రవచించు అని ఎగతాళి చేశారు. ఎగతాళి చేశారు. కానీ ప్రభు చెప్పండి ఎలా ఉన్నాడు? మౌనం. చాలా మార్లు ఈ లోకంలో మనకి ఎగతాళులే వస్తాయి, అపహాస్యాలే వస్తాయి. నువ్వెంత మౌనంగా ఉంటే అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నువ్వు ఎంతగా నోరు తెరిస్తంత ప్రమాదమవుతుంది కొన్నిసార్లు. ఇప్పుడు దాకా ఇంకా చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 27:30. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత తీసివేసి ఎన్ని క్రియలు చేస్తున్నా ప్రభువారు తండ్రికి తనను తాను అప్పగించుకో. ఈ రాత్రి మనం నేర్చుకోవాలి ప్రియులారా. మనము మాట్లాడే ప్రతి మాట చాలా నిదానముగా, చాలా ఆలోచించి, చాలా సహనముగా, అంతేకాదు తక్కువగా మాట్లాడుదుముగాక. అందుకని జ్ఞానవంతుడు ఎవరంటే ఎక్కువగా వినేవాడు, తక్కువగా చెప్పాలి. మనం ఎట్లుంటాం? ఎక్కువగా మాట్లాడటం, తక్కువగా నేర్చుకోవాలి. వినం వినుటకు వేగిరపడాలట, మాట్లాడుటకు నిదానించాలని ఉంది వాక్యం. వినడానికేమో తొందరపడాలి, మాట్లాడటానికి మాట్లాడటానికి నిదానించాలి, నేర్చుకోవటానికి తొందరపడాలి. ప్రియులారా, ఇప్పటి వరకు ప్రభువు మౌనంగా ఉన్నది చూశా. అయితే ఆయన కూడా నోరు తెరిచాడు, మాట్లాడాడు. ఆ విషయాలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన చెప్పాలందరూ ఏం చేశాడు? నోరు తెరచి వాళ్లకు బోధిస్తున్నా. ఏదన్నా మంచి విషయం చెప్పేటప్పుడు మనము నోరు తెరవాలి. ఎప్పుడు మంచి విషయం, ఉపయోగపడే విషయాలు చెప్పడానికి, దీవెనకరమైన మాటలు చెప్పడానికి ప్రభు అంట ఆయన నోరు తెరచి ఎలాగూ బోధింపసాగాడు.
నువ్వు ఏదైనా ఒక మంచి విషయం చెప్పడానికి నోరు తెరువు, దాని వలన చాలా ప్రయోజనం ఉంటుంది. నోరు తెరిచి మాట్లాడామంటే ఆ మాటలకి ఎంతో విలువ ఉండాలి. అలా మాట్లాడాలి ప్రియులరా. ఇంకా చూడండి వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 9:23. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవి వాయించు వారిని గొల్లు చేయుచుండు సమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పారు. చూసారా, యాయీరు కుమార్తె చనిపోయారు. అందరూ చనిపోయిన వాళ్ళ దగ్గర ఏం చేస్తారమ్మా? చుట్టూ కూర్చొని. యేసు ప్రభు వారు వచ్చాడు, అధికారులు ప్రభువుని తీసుకొని వచ్చాడు. ప్రభు లోపలికి వచ్చి అంటున్నాడు, కొంచెం స్థలం ఇవ్వండమ్మా, ఈ చిన్నది చనిపోలా, నిద్రపోతుందే కానీ చనిపోలా అని చెప్పి వారితో అంటే అక్కడ రాయబడింది. వాళ్ళందరూ అన్నారంట, ఆహాహా చనిపోలేదా అని ఎగతాళిగా చేశారు. ప్రభు అంటున్నాడు, చిన్నదానా లెమ్మనగానే చనిపోయిన అమ్మాయి తిరిగి నీ మాటకు శక్తి ఉండునుగాక. ఎప్పుడు పొద్దస్తమానం మాట్లాడితే నీ మాటకు శక్తి ఉండదు, బలము ఉండదు. అవసరమైనప్పుడే మనము నోరు తెరవాలి, మాట్లాడాలి. ప్రభువా యాయీరు పిలిచినప్పుడు వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యములో రక్తస్రావ స్త్రీ వచ్చి ఆయన్ని ముట్టుకోవడము, స్వస్థత పొందడం, ఆమెకు బోధించడం, ఆమెతో మాట్లాడడం కొంత ఆలస్యమైంది. ఈలోపు అమ్మాయి చెప్పాడు. ప్రభు వచ్చి అన్నాడు, అమ్మాయి నిద్రపోతుంది, చనిపోలా, మీరు నాకు కొంచెం స్థలము ఇవ్వాలి. చిన్నదానా లెమ్మని మీతో చెప్పచ్చు. ఆ చిన్నది చనిపోయిన చిన్నది తిరిగి లేచింది. ఇంకా వాక్యములో చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 11:43. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మనగానే చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. ఎక్కడున్నాడు అప్పటి వరకు? సమాధిలో 4 దినాలైంది. సమాధిలో పాతిపెట్టి 4 దినాలైంది. ప్రభు ఒక్క మాట అన్నాడు, లాజరు బయటికి. నోరు తెరిస్తే అలా ఉండాలండి. నోరు తెరిచి మాట్లాడావంటే నీ మాటకు శక్తి ఉండాలి. ఎంత బలమైన మాట నాకు అనిపించింది. ఆయన లాజరు బయటికి రమ్మంటే సరిపోయింది, కానీ అలా కాకుండా చనిపోయిన వాళ్ళందరూ చెప్పాలి, బయటికి రమ్మంటే వరుస పెట్టి అందరూ వచ్చేవాళ్ళు. ఆయన మాటలో ఏముంది? శక్తి. నీ మాటలో శక్తి ఉన్నది, నా ప్రాణమునకు అది సేద తీర్చుచున్నది. దేవుని మాటలు ఏముంది? శక్తి. పేరు పెట్టి లాజరును పిలువబట్టి సరిపోయింది. చనిపోయిన వాళ్ళారా, ఈ ఊర్లో ఉన్నోళ్ళారా, లేక సమాధుల్లో ఉన్నోళ్ళారా, బయటికి రమ్మంటే అందరూ వచ్చేవాళ్ళు. అనుమానమే. ఆయన మాట అంతా శక్తి కలిగి. అప్పటిదాకా చూస్తున్న వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు ప్రభు అతన్ని బయటికి పిలవగానే ఆశ్చర్యపోయేది. అంతే కదా, చనిపోయిన వాళ్ళు బయటకు వస్తే ఆశ్చర్యమా కాదా? చాలా. ప్రభువు నోరు తెరిస్తే అద్భుతం, ప్రభువు నోరు తెరిస్తే ఆశ్చర్యం. ఇంకొక మాట చూద్దాం, చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 5వ వచనం.
మార్కు 8:5. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నావని వారిని అడుగగా 7 అనిరి. చదువుమా. అందుకు ఆయన వాళ్ళందరినీ లైన్గా కూర్చుండమని జనులకు ఆజ్ఞాపించి 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇక వడ్డించమని చెప్పగా వేల మంది భోజనము అందరు ఆకలి తీర్చారు. మనకు ఒక జబ్బు ఉంది, ఏంటో తెలుసా? కొద్దిగుందనికి ఇది ఏం సరిపోద్ది చెప్పండి మా, ఇదేం సరిపోద్ది. గమనించండి. ఒక చాలా పేదోళ్ళంట భార్య భర్తలు తన కొడుకుని తీసుకొని పరీక్ష రాయడానికి ట్రైన్ ఎక్కుతుంటే, ఆ రోజు చాలా మంది ట్రైన్ ఎక్కుతున్నారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని పరీక్ష రాయించడానికి. ఎక్కే వాళ్ళందరంట మనకెందుకు వస్తారు, ఉన్నది ఒక్క సీటు, ఎంతమంది వస్తూ ఉన్నారు, ఎంతమంది రాయిపోతున్నారు, మనకెందుకు వచ్చిందని ట్రైన్ ఎక్కుతుర్రంట. ఈ పేదోళ్ళిద్దరులా ప్రభు మనకిస్తాడులేయ్యా, మన ప్రార్థన ఆలకిస్తాడయ్యా, మన ప్రార్థన తప్పక వింటాడయ్యా, మనకే ఇస్తాడులేని పిల్లోడికి చెప్పుకొని ట్రైన్ ఎక్కాడు. ఆమె అందరేమో ఉన్నది ఒక్క సీటు, మనకేడొచ్చు, ఎంతమంది వస్తే మనకేడదు, ఎంతమంది. వాళ్ళ మాట అవిశ్వాసముతో ఉంది. వెళ్ళారు, పరీక్ష రాసి వచ్చారు. వీళ్ళిద్దరూ నిత్యం ప్రార్థన చేస్తారంట, ప్రభువా నువ్వు ఆ సీటు మాకు ఇస్తున్నందుకు వందనాలు అయ్యా, నువ్వు ఆ సీటు మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రం అయ్యా, మా ప్రార్థన మీరు ఆలకిస్తారు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా, మీకు సమస్తము. ఈ మాటలు చెప్తూ ప్రార్థన చేశారు. రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంక అందరూ చూశారు. నేను ముందే చెప్పాల మనకు రాదని, మనం ముందే అనుకుంటే ట్రైన్ కాడ మనకు. వీళ్ళిద్దరని మేము ట్రైన్ ఎక్కేటప్పుడే చెప్పాలి, అది మనకిస్తాడు దేవుడు. మన ప్రార్థన, నీ నోటికి ఎప్పుడైనా మంచి విషయాలే మాట్లాడు, దీవెనకరమైన మాటలే మన నోట రావాలి. శాపగ్రస్తమైన మాటలు మన నోట. ప్రభు చూడండి, ఎన్ని అపహాస్యాలు వచ్చినా, ఎన్ని ఎగతాళులు వచ్చినా, ఎంతగా ఎగతాళి చేసినా నోరు తెరవాలి. నోరు తెరిచాడా వేల మందికి చెప్పాలి ఆహారము పంచిపెట్టాడు. నోరు తెరిచాడా చనిపోయిన చిన్నది లేచి. నోరు తెరిచాడా సమాధిలో ఉన్న వ్యక్తి బయటికి. నీవు నేను మన నోటిని దీవెనలతో నింపుకుందుముగాక, ఆశీర్వాదాలతో నింపుకుందుముగాక. మన నోటితో ప్రభు నాకు ఈ కార్యం చేయుచున్నాడు అని చెప్తే ప్రభు అంట పైనుండి ఆమేన్. ఏమంటాడు? నీకెందుకు పనికి మాలినోడు అంటూ, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు నీ నోటితో పలికితే దాన్ని ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఈ రాత్రి మన మాటలు తక్కువగా ఉండాలి, మన క్రియలు ఎక్కువగా ఉండాలి. మన మాటలు తక్కువ ఉండాలి, మన ప్రార్థన ఎక్కువ ఉండాలి. మన మాటలు తక్కువగా ఉండాలి, ప్రభువును మహిమపరచటము ఎక్కువగా. తద్వారా దేవుని కృపకు మనము పాత్రులమవుతాము. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం.